హాయ్ అండి, అందరూ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరితో పాటు మన కౌలు రైతులు ఎవరున్నారో వారికి కూడా మన కూటమి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ మన కూటమి ప్రభుత్వం రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలో ఇచ్చిన హామీలో భాగంగా మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం కంటే రెట్టింపు డబ్బును ఇస్తామని, అది కూడా 20,000 రూపాయలను నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తామని తెలపడం జరిగింది. ఇది ఒక రకంగా రైతులకు వరంగా చెప్పవచ్చు. కానీ చాలామంది రైతులే ఈ పథకానికి అర్హత సాధించినప్పటికీ కొందరు రైతులు భూమి లేకున్నా వేరే భూమిలో సాగు చేస్తూ అర్హత సాధించారు. భూమిలో సాగు చేస్తూ అకాల వర్షాల వల్ల మరియు వరదల వల్ల పంట నష్టపోతున్నారు. అదేవిధంగా పంట వేసే సమయంలో ఆర్థికంగా ఇబ్బందులతో అప్పు తెచ్చుకొని పంట వేస్తుండడంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందడుగు వేసి వీరికి కూడా అంటే కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపచేయాలని నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి కౌలు రైతులు ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ముందుగా కౌలు రైతు కార్డు అవసరం కాబట్టి ఈ కౌలు రైతు కార్డు ఎక్కడ ఇస్తారు, ఎవరు ఇస్తారు, అదేవిధంగా ఎలా కౌలు కార్డుకు అప్లై చేసుకోవాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి కావాలి, కౌలు రైతు కార్డు వచ్చిన తర్వాత ఈ అన్నదాత సుఖీభవ పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి కౌలు రైతులు ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎవరైతే పూర్తిగా చూస్తారో వారికి ఇది పూర్తిగా అర్థమవడం జరుగుతుందండి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా అంటే రైతులు కానివ్వండి, ఈ కౌలు రైతులు కావనివ్వండి, ఏదైనా చిన్న అప్డేట్ వచ్చినా మీకు ముందే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కౌలు రైతులకు కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలంటే మొదటగా ప్రస్తుతం విఆర్ఓ గారి లాగిన్లో ఈ సిసిఆర్సి కార్డు అంటే కౌలు రైతు కార్డు పొందడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఈ అర్హుల విషయానికి వస్తే అర్హులు ఎవరంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ రైతులు అంటే సొంత భూమి లేకుండా ఉండి వేరే వారి భూమిలో ఏదైనా పంట వేస్తూ ఉంటారో వారైతే ఈ కౌలు రైతు కార్డుకు అర్హులండి. ఈ కౌలు రైతు కార్డు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే భూమి యజమాని యొక్క పాస్బుక్ జిరాక్స్ కోడ్ కావాలి. అదేవిధంగా భూమి యజమాని యొక్క ఆధార్ కార్డ్ జిరాక్సు మరియు కౌలుదారు యొక్క ఆధార్ కార్డ్ జిరాక్సు, దానితో పాటు కౌలుదారు యొక్క బ్యాంక్ బుక్ జిరాక్సు తప్పనిసరిగా అవసరమవుతాయి. ఈ కౌలు రైతు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఖచ్చితంగా ఈ కౌలు రైతు తప్పనిసరిగా 10 రూపాయల రెవెన్యూ బాండ్ పేపర్ మీద 11 నెలలకు ఈ భూమి యొక్క యజమాని ద్వారా ఒప్పందం రాసుకుని ఈ పంచాయతీ యొక్క విఆర్ఓ గారికి ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తే ఆ తరువాత ఈ కౌలు రైతు కార్డు అనేది విఆర్ఓ గారు మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ కౌలుదారు ఉన్నారో వారు తప్పనిసరిగా భూమి యొక్క యజమాని దగ్గర 10 రూపాయల రెవెన్యూ బాండ్ పేపర్ మీద 11 నెలలకు ఈ భూమి నేను కౌలు తీసుకుంటున్నాను అనే ఒప్పందం రాసుకొని ఖచ్చితంగా దాని యొక్క నకల్ని ఈ పంచాయతీ విఆర్ఓ గారికి ఒక డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. ఆ తరువాతనే మీకు ఆ విఆర్ఓ గారు ఈ కౌలు కార్డుకు సంబంధించి ఒక కార్డు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కౌలు కార్డును ఇష్యూ చేసేది కేవలం విఆర్ఓ గారు మాత్రమే కాబట్టి అక్కడ తీసుకున్న కౌలు కార్డును ఆ తరువాత మీ గ్రామంలో రైతు సేవా కేంద్రంలో ఉండే గ్రామ వ్యవసాయ సహాయకురాలు ఎవరైతే ఉన్నారో వారికైతే ఈ జిరాక్స్ను అయితే ఇవ్వాలండి. ఆ తర్వాత మీరు ఈ అన్నదాత సుఖీభవకు పథకానికి అప్లై చేసుకోవడం జరుగుతుంది.
ఆ తర్వాత మీరు కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మీరు ప్రభుత్వం ద్వారా డైరెక్ట్గా మీ ఖాతాలో 20,000 రూపాయలు అనేది మీకు జమ చేయడం జరుగుతుంది. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే రైతులకు సంబంధించి మరియు కౌలు రైతులకు సంబంధించి ఏ యొక్క చిన్న అప్డేట్ వచ్చినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.